నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం అసెంబ్లీలో ఉన్నాము. ఇక్కడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి రాష్ట్రంలో అటు రైతులు ఏదైతే ఆందోళన చేశారో దానిపైన కావచ్చు, ఆందోళనకు వ్యక్తమవుతారు వాళ్ళు, రైతు రుణమాఫీ కావచ్చు, అటు హరీష్ రావు సవాల్ పైన కావచ్చు, ఏం మాట్లాడతారో ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు హరీష్ రావు గారు ఏమంటారు, కాంగ్రెస్ తోటి రైతు రుణమాఫీ అనేది సాధ్యం కాదు, ఒకవేళ సాధ్యం అయితే నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి అంటారు. దానిపైన మీ వ్యాఖ్యలు ఏం చేస్తారు? అదే మేము ఇదివరకు చెప్పినా ఈరోజు చెప్తున్నాం. ఆగస్టు 15వ తేదీ లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతాం. మీరు స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాను వ్రాసి పెట్టుకోండి. మీరు ఆ రోజు మాజీ కాక తప్పదని చెప్తున్నాం. ఎందుకంటే మేము ఇచ్చిన మాటకు నిలబడి ఉంటాం. ఆయన ఏమంటాడు హరీష్ రావు, అసలు ఈ ప్రభుత్వాన్ని మీరు అన్నట్టుగా అసలు రుణమాఫీ చేసే ప్రసక్తి లేదంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే ఏదో రాజీనామా డ్రామాకు తెరలేపిండో డ్రామాగా చూడకుండా, డ్రామాలాగా కాకుండా మీరు రాజీనామా చేసి స్పీకర్ ఫార్మేట్లో స్పీకర్ గారికి ఆ రోజు ఇవ్వడానికి మనసుకి సిద్ధంగా ఉండమని సందర్భం చెప్తా ఉన్నాం. ఓకే, కౌలు రైతులకు కూడా రైతు బంధు అందిస్తామని చెప్పేసి అన్నారు. దానిపైన ఎట్లా అంటే ఇప్పుడు మేము ఎన్నికల కంటే ముందు మా మేనిఫెస్టోలో పెట్టినటువంటివి అన్నీ కూడా అమలు చేస్తూ ముందుకు పోతాం. రైతు రుణమాఫీ చేస్తామన్నాం, రుణమాఫీ చేస్తాం. వాళ్ళ కాదు, వాళ్ళు 4 సార్లు వేసారు, 6 సార్లు వేసారు. మేము అట్లా రైతు రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ చేసి తీరుతాం. 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నాం, 6 గ్యారెంటీ కూడా అమలు చేసి తీరుతాం. ప్రజల ఇచ్చిన మాట ప్రతిదీ కూడా అమలు చేస్తూ ముందుకు సాగుతాం. అందులో ఎవరు కూడా ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అసలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 సీట్లకి అంకితం అయిపోయింది. కేవలం ఈ హామీలు లేటుగా కావడం వల్లే అని చెప్పేసి అంటారు. దీని మీద మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు నాకు 3 మాసాలు తదుపరి ఎన్నికల కోడ్ రావడం వల్ల కొన్ని హామీలు ఆగిపోయినాయి తప్ప అక్కడ ఎక్కడ కూడా ప్రజలకు కూడా అర్థమైంది అసలు వీళ్ళకి అవకాశం ఇక్కడ వచ్చింది. ఇప్పుడు 6 మాసాలు అవుతుంది వచ్చి. ప్రజల మాపై నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మిగతా హామీలు కూడా ఇప్పుడు అమలు చేసుకుని ముందుకు. ఇప్పుడు ప్రధాన హామీ రైతు రుణమాఫీ చేసి తీరుతాం. ఇప్పుడు రైతు బంధాన్ని ఇచ్చినాం అందరికీ. అప్పుడు కూడా రైతు భరోసా కూడా విధి విధానాలు రూపకల్పన చేస్తున్నాం. రైతు భరోసా కూడా అందివ్వబోతాం. ప్రతిదీ మేము ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీ ఉందో అవన్నీ కూడా అమలు చేస్తూ ముందుకు సాగుతాం. 24 గంటల కరెంట్ అని చెప్పేసి కరెంట్ కోత వస్తుంది అని చెప్పేసి అంటారు. దానిపైన మీ అభిప్రాయం? ఎక్కడ కరెంటు కోతలు లేవండి. ఎక్కడ గాలి దుమారం వచ్చినప్పుడు ఆగుతా 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అక్కడ ఆగుతుంది తప్ప గత సంవత్సర ప్రభుత్వం లాగ్ బుక్లు చూడండి, ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత లాగ్ బుక్లు చూస్తేనే మీకు తెలుస్తుంది. మనం నిరంతరం నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం, నాణ్యమైనటువంటి విద్యుత్ రైతులకు అందజేస్తున్నాం. రైతుకు ఎక్కడ విద్యుత్ కనెక్షన్ కావాలంటే కూడా ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం నేను అందుకే రైతును రాజు చేయాలని సంకల్పం ఏదైనా ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి. గతంలో రైతును రాజు చేయడానికి ఉచిత విద్యుత్ ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ, కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా రైతుకు ఈరోజు రుణమాఫీ చేసి ఏకకాలంలో 2 లక్షలు ఇస్తామన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. రైతుకు నిరంతరం అందుబాటులో ఉండే పార్టీ అది ఉందంటే కాంగ్రెస్ పార్టీ. 500 బోనస్ విషయంలో ఏదైనా మార్పులు చేర్పులు జరగబోతాయా, లేదంటే అదే కొనసాగుతుంది సన్న ఓట్లకే? 500 రూపాయలు సన్న రకాలకు ఇవ్వడానికి నిర్ణయం జరిగింది. మిగతా పంటలకు ఇవ్వడానికి కోసం కూడా ఆలోచన చేస్తుంది. ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం సన్న రకాలకు. ఎందుకంటే మేము ప్రజలందరికీ కూడా రేషన్ ద్వారా సన్న రకాలు బియ్యం ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి ప్రోత్సాహం, మనం ఏదైనా ఒక ప్రోత్సాహం ఇచ్చేటప్పుడు అది అల్టిమేటింగ్గా రైతుకు లాభం జరగాల, ఆ పంట ద్వారా ప్రజలకు లాభం జరగాలి. అందుకే మేము రేషన్ డీలర్ ద్వారా ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచన తీసుకున్నాం. కాబట్టి అది 500 రూపాయలు సన్న రకాల పంటకు బోనస్ ఇచ్చేటువంటి మాటను కట్టుబడి ఉంటుంది ప్రభుత్వం. ఓకే సార్, చివరిగా మీ పార్లమెంట్లో చూసుకున్నట్లయితే బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబోతున్నారు. కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా సార్ మీరు? ఇప్పుడు మేము బేసిజాలకు పోము. మా గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చినప్పుడు కలిసిండు, ఈ రాష్ట్ర సమస్యలు చెప్పిండు. వాళ్ళలాగా బేసిజాలకు పోయేటువంటి కాదు. మేము ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ఫెడరల్ గవర్నమెంట్లో ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకొని ముందుకు పోతాం. వాళ్ళు చేస్తే పర్వాలేదు, చేయకపోతే అప్పుడు ఆలోచిస్తాం. ఓకే, కేంద్ర మంత్రి పదవి రావడం ఎట్లా అనిపిస్తుంది సార్ మీ ప్రాంతం? అది వాళ్ళ అంతర్గత వ్యవహారము. అది వాళ్ళ అంతర్గత వల్ల ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా వచ్చిందని భావిస్తున్నాం. ఈ తెలంగాణకి ఎలాగ ఇవ్వాల్సిందే కాబట్టి ఇచ్చినట్టుగా భావిస్తున్నాం. వారు ఈ ప్రాంతం పైన ఇప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇదే ఇవ్వాలి, 10 ఏళ్ళు అయితే ఇవ్వలేరు. ఈ కాలంలో తీసుకొస్తాం, ఆలోచిద్దాం. ప్రజా సమస్య స్థానిక ఎన్నికలు రాబోతున్న కాలంలో బీసీలు అందరూ బీసీ రిజర్వేషన్ల ప్రకారం ఇవ్వాలని చెప్పేసి అంటారు. రిజర్వేషన్ వేస్తామంటారు. ఇప్పుడు బీసీ గణన చేయాలని ఆలోచించింది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. దానికి అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేసి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు. ఆ విధంగా మంచిదే కదా. బీసీ జనగణన స్థానిక ఎన్నికలు అంటే ముందే చేస్తారా, లేదంటే చూడాలి. ఇప్పుడు ఈ అసెంబ్లీ జరిగేటప్పుడు వాటిపైన చర్చ జరుగుతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు, దానిపైన వేచి చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఇది ఆది శ్రీనివాస్ గారి మాటల్లో ప్రభుత్వం చేయబోయే పనులు కావచ్చు, కార్యక్రమాలపైన వాళ్ళ స్పందన. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. కెమెరామెన్ నవీన్తో నగేష్.